వెల్కమ్ బ్యాక్. ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కోలేకే మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ప్రభుత్వం దొంగ సోదాలు చేయించిందంటున్నారు ఈ పార్టీ నెల్లూరు పట్టణ అధ్యక్షులు మధు. నెల్లూరులో నారాయణ గెలుస్తున్నారని అక్కసుతో పార్టీ క్యాడర్ను భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన ఇంట్లో బీభత్సం సృష్టించారని ఆరోపించారు. తాళాలు ఇచ్చిన బీరువాలు కబోర్డులు పగలగొట్టారని వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బుద్ధి చెబుతారని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణను రాజకీయంగా ఎదుర్కోలేకనే జగన్ అబద్ధపు తనిఖీలు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ఉన్న తన హౌస్లో సింతరెడ్డిపాలెంలో ఉన్న నారాయణ మెడికల్ కాలేజ్ ఆవరణలో ఉన్న హౌస్లో ఈరోజు అకస్మాత్తుగా సాయంత్రం 4 గంటలకి డ్రగ్ ఇన్స్పెక్టర్లు వచ్చి తనిఖీల పేరుతో తన నివాసంలో ఉన్న రూమ్లు అయితేమి, బెడ్రూమ్లు అయితేమి, అర్మర్లు అయితేమి సమస్తం డూప్లెక్స్ హౌస్లో ఉన్న ప్రతి వస్తువును కూడా క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా సుమారు 4 గంటల సేపు కూడా తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా మందులు అమ్ముతాను మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చాను కూడా తెలియజేశారు. అయితే దీన్ని అసలు ఏంటి వాస్తవాలు, ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు అకస్మాత్తుగా తనిఖీ వచ్చిందని తెలుసుకోవడానికి మనతో మాట్లాడడానికి నెల్లూరు పట్టణ అధ్యక్షుడు మధు మనతో ఉన్నారని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్నికల టైంలో ముమ్మరంగా నారాయణ ఇది ఇప్పుడు నెల్లూరు సిటీ అంతా కూడా ఎన్నికల్లో తిరుగుతున్నారు. అయితే ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ ఎప్పటి నుంచో ఉంది, నారాయణ హాస్పిటల్ ఉంది. డ్రగ్ ఈరోజు అనధికారికంగా మెడికల్ హాస్పిటల్లో డ్రగ్ అమ్ముతారని ఈరోజు రావడం దానిపైన మీరు ఏమంటారు? నమస్తే సార్. నిజంగా కూడా వాస్తవంగా సుమారుగా 4 గంటలకి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్స్ని, అంటే పోలీసుని అంతమందిని అలౌ చేయరు కాబట్టి అక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ని పావులాగా వాడుకొని వాళ్ళని వీఆర్ఓల్ని వాళ్ళ ముందు పెట్టి ఈ వెహికల్స్ అన్నీ కూడా, పోలీస్ వెహికల్స్ అన్నీ కూడా ఒక్కసారిగా నారాయణ హాస్పిటల్స్ అయితేవి, నారాయణ మెడికల్ కాలేజ్ అయితేవి, నారాయణ సార్ హౌస్ అయితేవి, వీటన్నిటిని కూడా చుట్టుముట్టి కనీసం పేషెంట్లకి భోజనాలు తీసుకెళ్లే వాళ్ళు కూడా వెళ్ళనీయకుండా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. నేను సిఐ గారితో గొడవ వేసుకొని ఆ పేషెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నేను దగ్గరుండి అందరూ కూడా ఆ హాస్పిటల్స్లో లోపలికి పంపించడం జరిగింది, నేను గొడవ వేసుకొని. కానీ ఇది ఘోరాతి ఘోరం అండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తాడేపల్లి ప్యాలెస్ కదిలిపోతున్నట్టుంది. ఎందుకంటే నెల్లూరు నగరంలో నారాయణ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు. ఈ దెబ్బకి ఏం చేయాలా అనేదంటే ఒక స్టేట్ లీడర్ని ఎంచుకొని నారాయణ గారిని దెబ్బతీస్తే స్టేట్లో అలకల్లోలం అయిపోద్దనే ఉద్దేశంతో కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేసిన పని తప్ప దీంట్లో ఏమీ లేదు. ఇంతమంది పోలీసులను పెట్టి ఇంతమందిని చేసి అన్యాయంగా, అసలు మీరు చూస్తే లోపల విజువల్స్ మీడియాకు కూడా ఇప్పించాను నేను, నిజంగా బీరువాలు పగలగొట్టేశారు, అలాగే కబోర్డులు పగలగొట్టేశారు. మేడం దగ్గర కీస్ కూడా మేడం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి హ్యాపీ కీస్ కూడా మేడం హ్యాండ్ ఓవర్ చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పారు? రమాదేవి మేడం ఉన్నారు, అట్లాగే వర్కర్స్ ఉన్నారు, నారాయణ సార్ భార్య గారు ఉన్నారు, అలాగే వర్కర్స్ కూడా ఉన్నారు. మేడం గారు సహకరించి వాళ్ళ కీస్ కూడా ఇచ్చారు. వాళ్ళ కీస్ ఒకదానికి పెట్టిపోయి ఇంకో దానికి పెట్టి అది రాలేదని చెప్పేసి వాంటెడ్లీగా ఆ బీరువాల్ని పగలగొట్టి, అలాగే ఆ కబోర్డ్స్ని పగలగొట్టి అన్నీ అంత ఘోరంగా అన్నీ చెక్ చేస్తే ఆఖరికి ఆ బీరువాలో ఏదో ఉందని బాగా ఎక్స్పెక్ట్ చేశారు. తీరా చూస్తే దాంట్లో చిన్న చిన్న మనం ఇప్పుడు వెండి కాయిన్స్ ఉంటాయి కదా, వెండి బొమ్మలు, వెండి బౌల్స్, అటువంటి తప్ప ఇంకేమీ లేని పరిస్థితి. అంత ఘోరంగా ఈరోజు నిజంగా నారాయణ సార్ గెలుపుని జీర్ణించుకోలేక ఇటు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని, అతను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పోతుందని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కావచ్చు, ఆయన కూడా ప్రెజర్ చేసి ఉంటాడు తాడేపల్లి ప్యాలెస్ని. నిజంగా కూడా ఈరోజు ఒక భయాందోళన క్రియేట్ చేశారు. నారాయణ రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా ఎత్తులు పై ఎత్తులేస్తానని చెప్పి కూడా తెలియతమ్ములు ఆరోపిస్తున్నారు. అయితే ఏదేమైనా ఈరోజు జరిగిన నెల్లూరు నగరంలో జరిగిన సంఘటన అయితే నెల్లూరు నగరంలో నారాయణని ఏ విధంగా అంటే ఎలక్షన్ రాబోయే సమయంలో పెద్ద ఎత్తున డబ్బు ఉంటుంది, దీనిలో ఏదో ఒకటి దొరుకుతుందని ఒక ఆశపడి వచ్చారని కూడా తెలియతమ్ములు దీన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ 4 గంటలు దీన్ని తనిఖీ చేసిన అధికారులు కూడా మేము కేవలం మాకు వచ్చిన డ్రగ్స్ అనధికారికంగా అమ్ముతున్న దానికోసం మేము వచ్చాము, దాంట్లో భాగంగా ఈ తనిఖీలన్నీ చేసాము అని కూడా వాళ్ళు తెలియజేస్తారు. అయితే వీళ్ళ విమర్శలు అయితే డ్రగ్స్ కోసం వచ్చి వాళ్ళు ఈ విధంగా ఇంతటి ఘోరంగా తలుపులు బీరువాళ్ళు పాల్గొడు చేయడం ఎంతవరకు సంబంధం కూడా దీన్ని ఖండిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే నారాయణ నెల్లూరు నగరం లేరు, ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఆయన కూడా పూర్తిగా అధికారులు సహకరించని కూడా తెలియజేసినట్టు కూడా మన దగ్గర ఉన్న సమాచారం. అయితే దీన్ని ఏ కోణంలో చూడాలని కూడా తెలియజేసింది. దీన్ని ఎన్నికల్లో ఎదుర్కోలేకనే నారాయణని ఏ విధంగా ఏదో ఒక రకంగా దీన్ని విమర్శ చేయాలని, ఏదో ఒక విధంగా అతన్ని చేయాలని కూడా అనుకున్నట్టు కూడా తెలియదు చెప్తున్నారు. కెమెరామెన్ చలపతితో కృష్ణ, 6 TV నెల్లూరు.